ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఈ రాత్రికాల సమయం ముందు వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైన నీకు వేలది వందనములు, కృతజ్ఞత స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్న దేవ రాత్రికాల సమయం ముందు ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం అర్థమవుట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనము. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాల్యమును కలుగచేయుచు ప్రకృతి చక్రము చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చుపెట్టబడును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే నాలుక అగ్నియే. నాలుక మన అవయవంలో ఉంచబడిన పాప ప్రపంచమే సర్వ శరీరమునకు మాల్యమును కలుగచేయచ్చు ప్రకృతి చక్రమును చిచ్చుపెట్టును. అది నరకం చేత చిచ్చుపెట్టబడును. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తనల గ్రంథం 64వ అధ్యాయం 3వ వచనంలో ఒకడు కత్తికి పదును పెట్టినట్లు వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం. మృదుమైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3-4 వచనంలో మీలో జారత్వమే గాని ఏ విధమైన అపవిత్రతయే గాని లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరు ఉచ్చరింపవాలని గాని మీరు బూతులైనను పోకిరి మాటలైనను సర్సోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయం 20వ వచనం. మనుషుల కపటోపములు వారిని అంటుకొని నీ సన్నిధిని చాటును వారిని దాచుచున్నావు. వాక్కులహం మాన్పి వారిని గోడారంలో దాచుచున్నావు. కీర్తనల గ్రంథం 57వ అధ్యాయం 4వ వచనం. నా ప్రాణము సింహముల మధ్య నున్నది, కోపోద్రేకుల మధ్య నేను పండుకొనుచున్నాను. వారి దంతములు శూలములు, అవి అంబులు, వారి నాలుక వాడిగల కత్తి. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 18వ వచనం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20వ వచనం. నీతిమంతుని మనసు యుక్తమైన ప్రత్యుత్తరం ఇచ్చటకు ప్రయత్నించును, భక్తిహీనుల నోరు చెడ్డ మాటలు కుమ్మరించును. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. జీవమరణం నాలుక వశము, దాని యందు ప్రీతి పడువారు దాని ఫలము తిందురు. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయం 8వ వచనం. ఏ నరుడు నాలుక సాధు చేయ నేరడు, అది మరణకరమైన విషముతో నిండినది, అది నిరర్గళమైన దుష్టత్వమే. చివరిగా ఒక మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములకు పాపమునకు అప్పగింపుకొని, అయితే మృతుల నుండి సజీవులమనుకొని మిమ్మల్ని మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములు మీ నీతి సాధనములు దేవునికి అప్పగించుడి. ఆమెను. దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ, ప్రేమగల దేవ యేసయ్య, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రాముఖ్యతను చెల్లించుకుంటాను తండ్రి. ఆ నాలుకను మీ ఆధీనంలో ఉంచుకొని మమ్మల్ని మీ కృపలో బలపరిచి స్థిరపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.